లోపలికి రాంగానే గుడైతే ఇలా కనబడిద్ది. చాలా అంటే చాలా బావుండిద్ది. ఇంకా మనకి లోపలికైతే ఫోన్స్ గానీ, చెప్పులు గానీ ఏమి ఎలావ్ ఉండవు. అన్నీ కౌంటర్‌లో ఇచ్చేసైతే వెళ్ళాలి. ఇంకా కౌంటర్ దగ్గరికైతే ఫస్ట్ వెళ్తున్నాము. కౌంటర్‌లో ఫోన్స్ అన్నీ ఇచ్చేసి దర్శనం చేసుకొనైతే రావాలి. ఇంకా దర్శనానికైతే వెళ్ళాము. లైన్ అయితే మామూలుగా లేదు. ఇక్కడ లైను నాకు అర్థమవ్వదు అసల. 4 లైన్స్, 5 లైన్స్ చేస్తారనమాట. అన్నీ కలిపి 2 వైపులు, 3 వైపుల నుంచి ఎళ్తారనమాట. అన్ని దగ్గర నుంచి అమ్మవారు కనిపిస్తారు. ఇంకిక్కడ చూడండి బయట నుంచయితే గుడి ఎంత బావుందో లైటింగ్‌తో. అందుకనే ఈవినింగ్ టైం ప్రిఫర్ చేయమన్నాను. లైటింగ్ గూడా చాలా బావుండిద్ది. మార్నింగ్‌లో అయితే ఇంత మరి ఉండదు. అందులో పిల్లల్ని తీసుకొనొస్తే ఎండలో చాలా ఇబ్బందయిపోతారు. ఎందుకంటే లోపల చాలా ఎక్కువ లైన్ ఉండిద్ది. అది బై చాన్స్ హారతి అనుకోండి మధ్యలో ఒక గంట ఆపేస్తారు మనల్ని అక్కడే. ఇంకా ఎండలో ఎందుకు నించోవడం అందుకని సాయంత్రం అయితే చక్కగా ప్రశాంతంగా ఉండిద్ది. ఇంకా తెలుగు వాళ్ళు ఇక్కడ గూడా మాకు కనిపించారు. అడిగారనమాట ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు, ఏంటి చేయొచ్చు అనుకోని. అంతే ఇంత దూరంలో ఉన్నప్పుడు మన లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు కనిపిస్తే చాలా సరదా అనిపించిద్ది కదా! ఇంకా మేము ఇక్కడి నుంచయితే దర్శనం చేసుకొనొచ్చేసి ఇంకా అలా తిరుక్కొని కొంచెం ఏదైనా తినేసి వెళ్ళిపోదాం అనుకోనైతే చూస్తున్నాము. ఇక్కడికొస్తే మాత్రం కంపల్సరీ కచోడీ అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండిద్ది. వితౌట్ లసూన్, పియాజ్ అదే గార్లిక్, ఆనియను లేకుండానే అమ్ముతారనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా దీంతో పాటు ఇక్కడ ఇడ్లీ కూడా తీసుకున్నాం. పర్వాలేదు ఇడ్లీ. కానీ కచోడీ మాత్రం చాలా బావుంది. ఇంక తినేసి ఇంటికైతే బయలుదేరాం.